మాట్లాడేటోళ్ళు ఉన్నారా? మీ ఎంత ఎంత ఇంట్లో ఎన్ని వస్తుంది సార్? ఇంట్లో ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు నీకు? ఎవరు ఇచ్చిర్రు ఈ డబ్బులు? డబ్బులు ఈ నా మొగని కన్ను లేదని పెట్టుకున్నాం, శాత కాదు అని. 4,08,000 ఉన్నాయి ఇలా. ఇలా 1,88,000 ఉన్నాయి అన్నది. ఆ. ఇవి ఆ డబ్బులేనా? భూమి డబ్బులే? భూమి డబ్బులే ఉన్నాయి. ఇన్ని పసులు ఎక్కడైనా కష్టం చేసుకొని బతికి ఇచ్చి. యాదగిరి గారు సార్ సార్ ఒక్కసారి రండి. ఇప్పుడు ఇది ఎంత భయంకరమైన క్రైమ్ సార్ ఇది. ఇప్పుడు 6 జనాల్లోనే తిరుగుతున్నారు కానీ పోలీసులకు దొరకలేరట, లీడర్ల చుట్టే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా 2,500 కోట్ల 2,500 మంది 180 కోట్లు. ఇది వీళ్ళందరూ క్రిమినల్స్, వీళ్ళన్నీ మొసళ్ళే. ఇవన్నీ నిన్నటి దాకా వాళ్ళు టీఆర్ఎస్లో మొసలు, ఇప్పుడు కాంగ్రెస్లో చేరినాయి. అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు సోయలేదంటే వాళ్ళు దొంగలు కావాలి, దొంగలే కదా. ఇప్పుడు వీళ్ళంతే, దొంగల పక్కన చేరినారు. ఏముంటుంది? అప్పుడు ఇప్పుడు దొంగలే ఉన్నారు. వీళ్ళందరూ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, పోలీసు వాళ్ళు కనిపిస్తారు కదా. A1 A12 కూడా ఉన్నారు, అన్ని చోట్ల తిరుగుతున్నారు. అప్పుడు నాగం జనార్దన్ ఎటువంటి వాడో మనకు తెలుసు కదా. నాగం జనార్దన్ యూనివర్సిటీ ఎందుకు కొట్టినారు? ఆడ చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంట ఉద్యమం నడుస్తుంటే మధ్యలో రెచ్చగొట్టి. ఇప్పుడు కూడా అంతే, వీళ్ళందరూ దొంగలకు సద్దులు మోసిన లంగలు. వీళ్ళంతా దొంగలకు సద్దులు మోసే లంగలు వీళ్ళు రాజకీయ నాయకులు. వీళ్ళందరూ భూములు ఎంతో కొంత డబ్బులు వస్తే చాలంట, ఆ డబ్బులు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళకి తెలియదు మా ఊరు వెళ్ళినా, మా ఊరు దొరలేనేరి పటేళ్ళేరి అందరి సంతకాలు ఉండే, ఊరోళ్ళందరూ సాక్ష్యం ఉండరు, ఎక్కడ పోతాయని అనుకున్నారు. వాళ్ళు అందరు తీసుకొని వాళ్ళ పైసలన్నీ తీసుకున్నారు. హైదరాబాద్లో జల్సాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని విల్లాసంగా ఉంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు వందల కోట్లు మళ్ళీ దాన్ని తిప్పుతున్నారు, దాన్ని డబల్ చేసుకుంటున్నారు. అప్పుడు 250 కోట్లు అంటే ఇప్పుడు 750 కోట్లు అయినాయని చెప్తున్నారు, 3 ఇంతలు పెరిగినాయి అని. అట్లా పెంచుకుంటూ వాళ్ళు బాగా విల్లాసంగా ఉన్నారు. అందులో కూడా NFCలో కూడా ఉద్యోగం చేస్తున్నాడు, చీఫ్ జనరల్ మేనేజర్ చెప్తున్నాడు. వాడు ఏందో మనకు తెలియదు. NFCల దగ్గర పోయి అడగాలి గట్టిగా. వాడు యురేనియం తినిపేయాలి వానికి, దొంగలకు. వాడు పోయి ఇవందరూ ముంచిండు. ఇంకోటి సాయిబాబా అంటే వాడు ముంచిండు, ఫైనాన్స్ కంపెనీ పెట్టి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏమో మామూలుగా ఇవ్వాల్సింది 40 లక్షలు ఎకరం ఇవ్వాలి, 40 లక్షలు 4 లక్షలు ఇచ్చింది, 3 లక్షలు 4 లక్షలు ఇచ్చింది. అది తప్పే, సరే అది వదిలేద్దాం. వచ్చిన పైసలు కూడా మళ్ళీ వీళ్ళు తీసుకపోతే ఎట్లా? దొంగల పాలైంది. ఆఖరికి పైసలు మొసళ్ళ పాలవుతాయి, కుక్కల నక్కల పాలవుతాయి. కానీ వాళ్ళ జీవితం కూడా మొసళ్ళ పాలవుతుంది. ఇది పెద్ద సంతోషంగా ఉంటాం అనుకుంటున్నారు. వాళ్ళు దొంగలు కదా, దొంగలందరూ చివరికి అందరికి శిక్షలు పడతాయి. ఒక పార్టీ కాకపోయినా పార్టీ లీడర్ అన్నా మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడతలేరు కదా. చివరికి వీళ్ళు బీసీ సంఘాల పేరుతోని వాళ్ళు అక్కడ పోయి మీటింగ్లు పెడితే తప్ప కొంత కదలిక రాలేదు. కూడా రెస్పాన్స్ గవర్నమెంట్ నుంచి అయితే లేదు, ఏమి లేదు. గవర్నమెంట్ మౌనంగానే ఉన్నది. దొంగలందరూ కుమ్మక్కైనారు, ఒకరితోడు కలిసిపోయినారు, అన్ని పార్టీలు కలిసిపోయినారు, మిలాఖతై ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ చోరతంత్రమే ఉంది, జనతంత్రం లేదు, ప్రజాతంత్రం లేదు. దొంగలే రాజ్యం వెళ్తారు. ఎమ్మెల్యేలంతా అదే దొంగలు, మొసళ్ళు అవన్నీ. ఆ మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్న మొసళ్ళు బీఆర్ఎస్ చెరువు ఎండిపోగానే కాంగ్రెస్ చెరువులోకి వచ్చినాయి. మొసళ్ళే కదా, మనుషులు తినే మొసళ్ళు కదా. వాటి మంచి ఎందుకు ఉంటుంది? దొంగలు లంగలు లఫంగలే రాజకీయాలు ఉంటారు. హైదరాబాద్లో చెప్తారు సియాసత్ కా మానే చోర్ బద్మాషం కా బారాత్ అని. వాళ్ళ ఊరేగింపే. అందుకని వాళ్ళని జనం చూసుకుంటారు, జనం చీచి తూతు అని కొడతారు. ఇప్పుడు మొత్తం పౌర సమాజాన్ని తయారు చేద్దాము, మీడియా అంతా తయారు చేద్దాము, గల్లా బట్టి లాగుదాం వాళ్ళని. ముందు ఆ A12 ఎవడు? వాడు ఆ దొంగ ఎవడు? నాగం జనార్దన్ రెడ్డి అడగాలి. నాగం కరుణాకర్ రెడ్డి అంటోడు ఎవడు? ఆ లఫంగలంతా ఎవరు? ఆ సాయిబాబా ఎవడు? ధనంజయ్ గుప్తా అంటోడు ఎవడు? వీళ్ళందరినీ పట్టుకొచ్చి గొరగొర ఈడ్చుకుంటూ రావాలి. మీరు పట్టుకొస్తారా లేదా చెప్పండి, మీ సంగతి చెప్తాం. వీళ్ళందరూ నెక్స్ట్ ఎలక్షన్స్లో రాజకీయ నాయకులందరినీ చెత్తపుట్లేయండి. ప్రాజెక్టులు కట్టే తప్పు కదా, ఎందుకు ప్రాజెక్టులు కడుతున్నాడు వాడు? మళ్ళీ వీళ్ళు ఎంత చేస్తున్నారు? అమెరికాలో 219 డ్యాములు కూల్చేసారు. కూల్చేయాలి, ప్రాజెక్టులు కట్టనే వద్దు. కాంట్రాక్టులను మేపడానికి, రాజకీయ నాయకులు అవినీతి పనిచేయడానికి ఇంజనీర్లు అందరూ కలిసి ప్రాజెక్టులు కడుతున్నారు. ప్రాజెక్టులు కట్టడమే తప్పు, మళ్ళీ ప్రాజెక్టులు కూల్చాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి. అంతే తప్ప అదే ఇస్తాం మేము గాలిస్తే. మీరు 4 లక్షలు ఇస్తే 4 లక్షలు తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళు. మీరు ప్రాజెక్టులు కూల్చండి, బుద్ధి ఉంటే మీరు కూల్చండి. కట్టే కాంట్రాక్టర్ ఎవడో వాడిని జైలు పెట్టడం, ఇంజనీర్ ఎవడో వాడు చెప్పండి, వాడిని చెప్పులతో కొడదాం. ప్రాజెక్టులు అమెరికాలు చూడమని బుద్ధి లేని వాళ్ళు 2019 కూల్చేసినారు అక్కడ. టు రిస్టోర్ ఎకో సిస్టమ్ అండ్ టు రిస్టోర్ రివర్ వాటర్ సిస్టమ్. యూరోప్లో అంతా కూరుస్తున్నారు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు దొంగలు? ఎందుకంటే తినాలి కాబట్టి. ప్రాజెక్టులు కట్టడమే బుద్ధి లేని పని, వాళ్ళని ముంచి తక్కువ పైసలను బుద్ధి లేని పని. ఆ పైసలను దొంగల పాలు చేయడం, కాంట్రాక్టుల పాలు చేయడం, ఫైనాన్స్ కంపెనీల పాలు చేయడం ఇంకా బుద్ధి లేని పని. ఇన్ని జరుగుతూ ఉంటారు. పౌర సమాజం కూర్చున్నదంటే, మీడియా మాట్లాడతలేదంటే, మీడియా ఏమైంది? దొంగల సద్దులు మోస్తున్నది. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు, తెలుగు పత్రికలు, హిందీ పత్రికలు, దేశంలో ఉన్న పత్రికలన్నీ విషపత్రికలే. అది
అందుకనే పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి, అసలు సంగతులు ఏమి చెప్పవు. అందుకనే ఇది విషపుత్రికల్ని ఏం చేయాలి, మీడియా ఎందుకు చెప్తలేదు, ఎందుకు రాస్తలేదు, గిన్ని జరుగుతుంది తెలియదా మీకు? సోయి లేదా? ఎవడు మూతి మీద పోస్తే వాంతి రాస్తారా, ఎవడు దొంగలు అయితే వాంతి రాస్తారా? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దొంగలు రాజకీయ పార్టీలను మానేయండి, వాళ్ళని చెప్పులతో కొట్టండి, రాజకీయ పార్టీలను వీళ్ళ దగ్గర పోండి, తాక్కుంటా దేక్కుంటా పోయి ఇలా కాలు మొక్కండి, అప్పుడు మేము జనం క్షమిస్తారు మీడియాను కూడా. మీడియా కానీ రాజకీయ నాయకులని ఇప్పుడు ఆ పార్టీ అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి, అక్కడున్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ అయితే దొంగలే కలిసి ఉన్నారు, ఇద్దరు మిలాఖత అయినారు. గల్లీలో గుద్దులాట ఢిల్లీలో ముద్దులాట వాళ్ళందరిది. బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనం అంటే కుమ్మక్కయ్యారు కాబట్టి మౌనంగా ఉన్నారు. కాబట్టి గల్లా బట్టి అన్ని పార్టీలను అడగాలి, మౌనంగా ఉండాలని కూడా అన్నారు. అందుకని అన్ని పార్టీల దగ్గర పోదాం, రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెడదాము, పెట్టి అందరిని పెడదాం, దోషులుగా ముద్దాయిలుగా పిలుద్దాం, A1 A2 వీళ్ళే రాజకీయ పార్టీలే పిలిచి మీరు రమ్మని చెప్దాము. కాంగ్రెస్ వాళ్ళని కూడా రమ్మందాం, బీజేపీ వాళ్ళని రమ్మందాం, టీఆర్ఎస్ వాళ్ళని రమ్మందాము, కమ్యూనిస్ట్ పార్టీ కూడా రమ్మందాము, ఇక్కడ సంజాయిషి ఇచ్చుకోమని చెప్దాం. అంతా బీసీలో ఉన్నారా, ఎస్సీలు బీసీలో ఉన్నారా అమ్మా? బీసీలు ఎస్సీలు ఎస్టీలే మొత్తం. మీరు పోయినట్టున్నారు కదా, సో ఎంతమంది ఉన్నారు అందులో? దాదాపుగా ఇది నాకున్న అవగాహన ఏంటంటే ఆ సాయిబాబా అనేటోడు ముందుకు వచ్చినట్టున్నది. బట్ రెడ్డి సామాజిక వర్గం అక్కడ ఆయన్ని గ్రిప్లో పెట్టుకొని ఇచ్చే పైసలు ఇవ్వనీయకుండా చేస్తున్నట్టు మాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నా అంటే రేపటి నుంచి ఈ బందిపోటు ముఠా కనబడతలేదని మొత్తం 6 ఫోటోలు ఇట్లా మంచిగా డిజైన్ చేసి రోజు వేసేయాలి కొడుకులది. అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పైసలు ఏమో ఇందాక యాదగిరి సార్ చెప్పినట్టు వాళ్ళే 3 4 వీళ్ళకేమో చావులు మిగిలినాయి. వీళ్ళు ఇంకా ఎంత దరిద్రం అంటే మేము ఆ రోజు చూస్తే ఒక్కరు కూడా 2 చెప్పులు కూడా రెండు రకాలు ఉన్నాయి. అబ్బా, చినిగిన చీర ఇయ్యలేదు పాపం కనపడుతురు, కానీ ఆ రోజు అయితే చినిగిన చీర, చినిగిన జాకెట్, ముఖంలో కలలేదు. వాళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నా ఆ రోజు ఎంత దరిద్రం అంటే మేము పోయిన రోజు చాలా దరిద్రంగా ఉన్నారు. విషయం ఏంటంటే ఆ సాయిబాబా అనేటోడు నాకు ఒక అంటే పోలీసు వాళ్ళ ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే, సాయిబాబా అనేటోడు 1,00,000 తీసుకున్నాడుకు 50,000 60,000 ఇచ్చి మేము సెటిల్ చేసుకుందాం అనుకుంటే ఈ రెడ్డి కొడుకులు వచ్చి మమ్మల్ని ఆగం చేసిరన్న ఇంటెన్షన్తో వాళ్ళు ఉన్నారు అన్నట్టు తెలుస్తుంది. ఈ రెడ్లు అన్ని పార్టీలో ఉన్న రెడ్లు 6 అయితే ఇందులో కోమటోళ్ళది 3 రెడ్లు 3 కోమటోళ్ళు కాంప్రమైజ్కి వచ్చినారు. పాపం ఇది మంచిగా ఉండదు, సమాజం క్షమించదు అన్నదని వాళ్ళు చాలా మంది దగ్గర రోదన పెట్టుకున్నారట. బట్ రెడ్డీసు ఆల్ పార్టీస్లు ఉన్న రెడ్డీసు, కమ్యూనిస్టులు ఉన్న రెడ్లు, బీజేపీలు ఉన్న రెడ్లు, కాంగ్రెస్ రెడ్లు, టీఆర్ఎస్ రెడ్లు, ఇండిపెండెంట్ రెడ్లు, ప్రజా సంఘాల రెడ్లు, పౌర హక్కుల సంఘాలు ఉన్న రెడ్లు, మొత్తం ఈ రెడ్లంతా కలిసి కోమటోళ్ళ కండగా నిలబడి పేద ప్రజల్ని ముంచుతూనే ఉన్నారు. ఇంకా అక్కడ ఎవరన్నా డిపార్ట్మెంట్లో రెవెన్యూలో కానీ పోలీసులు కానీ వీళ్ళ పక్షాన్ని ఎవరైనా నిలబడితే 24 గంటలల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ఏరియాలో. 24 గంటలు చాలా వరకు అన్యాయం ఇది. ఎవరన్నా SC ST BC ఆఫీసర్స్ వీళ్ళ పక్షాన ఫైల్ తీస్తే ఆ ఫైల్ ముట్టుకున్నాడని తెలిస్తే 24 గంటలలో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అండి, నాకు అర్థం కాదు. మరీ దారుణం ఇదైతే. నేను చెప్తున్నా, సిటీకి కూతవేటు దూరం, అసెంబ్లీకి కూతవేటు దూరం, రాజ్భవన్కి కూతవేటు దూరం, అన్ని పొలిటికల్ పార్టీలకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఇష్యూని ఇంతవరకు ఏ మీడియా కూడా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ దీన్ని స్టోరీలు చేసుడు కానీ కనీసం ఇలా బాధను సమాజానికి చెప్పుడు కానీ చేయలేదంటే ఎంత దరిద్రం ఇది. అంటే జనాభాలో ఉన్నటువంటి 85% పాపులేషన్కు, ఈ వర్గాలకు ఈ మీడియా కానీ వ్యవస్థ కానీ వాళ్ళే చెప్తున్నారు ఇప్పటివరకు. వాళ్ళే మాకేం ఏ విధమే మేము ఎక్కడ చెప్పుకోవాలి? ఓటు అడిగినప్పుడు మా ఇళ్లలోకి వస్తే 12 గంటలకు 1 గంటల రాత్రికి లేచి ఏ జెండా ఇస్తే ఆ జెండా మోసినాం మేము, ఇదైనా మాకు బహుమానం అని చెప్తున్నారు. ఆ తల్లులు చెప్తా అంటే నిజంగా మాకైతే ఆవేదన. నిజంగా చెప్తున్నా, అసలు ఎందుకు రా నాయన ఈ బతుకుతున్నాం అనిపిస్తుంది. ఈ వ్యవస్థలో నేను కూడా ఎందుకు బతుకుతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం న్యాయం చేయలేని మనం అందరం కూడా పెద్ద ప్రగల్భాలు పలుకుంటా నగరం నడివొడ్డున పెద్ద చేస్తాం చేస్తామని చెప్తున్నాం, కానీ అంత ఉత్తదేమో అని అనిపిస్తుంది. ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకు చుట్టాలైపోయినాయి, చట్టసభలన్నీ కూడా వాళ్ళకు చుట్టాలైపోయినాయి. ఇవాళ మీ ఎంక్వైరీలో వాళ్ళ ఆస్తులు సంపాదించున్నారా? 100% వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ భోగాలు, వాళ్ళ పిల్లలంతా ఎబ్రాడు, వాళ్ళ బంధువులంతా వాళ్ళని నిజంగా తీసుకొచ్చి పెడితే అర్ధ గంటల పైసలు. వాళ్ళ ఫోటోలు ఎక్కడైనా బయటకు వచ్చి జనాలు చూసే కాడికి వచ్చిందా? రాలే. మనం వేయాలి ఆ పని. నేను నేషనల్ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మనకు పాష యాదగిరి అన్న నిన్న నుంచి మాకు మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ మీది? నాది వచ్చేసి నా అచ్చంపేట తాలూకా, మన సీఎం నియోజకవర్గం వ్యక్తినే. కాబట్టి SC ST BC మైనార్టీ వాళ్ళు అందరూ ఉన్నట్టుంది ఇలా. మరి ఇది గత 2 సంవత్సరాల గత ప్రభుత్వాలు కూడా అందరూ రాజకీయ నాయకులు అందరూ ఇలా పాల్గొన్నట్టుంది. మరి దీంట్లో సాయిబాబా అంటే ఆయన మెయిన్ ఉన్నట్టున్నది.
మరి వీళ్ళకి అన్యాయం జరుగుతుంటే మెయిన్ ఖచ్చితంగా దీనిపైన అందరం కూడా స్పందించి, మరి రాజకీయ నాయకులు స్పందించలేదు, అధికారులు స్పందించలేదు, ఎవరి దగ్గరికి పోయినా మొత్తం దోపిడే ఉంది. కాబట్టి వీళ్ళందరినీ చూస్తుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. భారత రాజ్యాంగంలో ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి నిజంగా హక్కులుండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి వీళ్ళందరినీ మనం అందరూ కలిసి, మీరు కూడా రగన్న గారు తొలివేలుకు మరి చాలా ముందుకు ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ ఇంకా మేము ఏమిటికి వస్తాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే వరకు నార్కల్ జిల్లా కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు, ఈ సాయిబాబా ఇల్లు ముట్టడిస్తాం, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఖచ్చితంగా వీళ్ళందరూ తీసుకుపోయి ఇంటి ముందర ఒక ధర్నా చేపిస్తాం. ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా. ఎందుకంటే నియోజకవర్గం ఖచ్చితంగా అచ్చంపేట నియోజకవర్గం ఆ జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ముఖ్యమంత్రి దానికి ఇంటి దగ్గరికి వీళ్ళందరూ తీసుకుపోతే అక్కడనే కూర్చోబెట్టి ఈ పరిష్కారాన్ని ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడగడం జరుగుతుంది. ఎవ్రీ డే ఈ 6 ఫోటోలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఈ బందిపోటు ముఠాని పట్టుకున్న వాళ్ళకి ఇక వీళ్ళే రూపాయి చందా వేసి నజరానిస్తారు. వీళ్ళకి అప్పచెప్పండి ఆ దొంగలు, 6 దొంగలను తీసుకొచ్చి. ఎవ్రీడే మీ చుట్టాలు, మీ బంధువులు, మీ పిల్లలు అని ఉంచాలి మీ మీద, మీ బతుకులకి. గవర్నమెంట్ ఇమీడియట్గా వాళ్ళ ఆస్తులు రికవరీ చేయాలా, జప్తు చేయాలా, ఈ బాధితులకు న్యాయం చేయాలా. ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రామిసరీ నోటు మీద సంతకాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతెంత అయితే ఇచ్చారో డబ్బులు లీగల్గా వెళ్తారా, ఏ రకంగా వెళ్తారో, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా, వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. మీ సొంత జిల్లా అది. ఇప్పుడు ఇది ఉన్న ఏరియా, ఆయన సొంత గ్రామం కూడా నాగర్ కర్నూలు కిందకే వస్తుంది అనుకో, నాగర్ కర్నూలు కిందకే వస్తుంది. ఓకే అమ్మ, ఇక అందరు చెప్పారు కదా. సో ఇది వాస్తవ పరిస్థితి. సో ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. నాగర్ కర్నూలుకు కూడా వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఈ 6 ఫోటోలని ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో చూపిస్తాం. అండ్ ఈ ముఠా కనబడతలేదని మధ్యలో కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాం. 2500 మందిని 180 కోట్లు ముంచిన దొంగలు వీళ్ళంతా. వీళ్ళతో కలిసిన రాజకీయ నాయకులు కూడా ఈ దొంగలతోనే కలిసి ఉన్నారు. అందుకే వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. చూద్దాం, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ వెంకటేష్తో రఘు, మన తొలి వెలుగు.